మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జల్సా అత్తారింటికి దాడైన తర్వాత ముచ్చటగా మూడోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. మరి ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, అభిజిత్ భార్గవ్ ఓ కోటీశ్వరుడు కొడుకు. కొన్ని కారణాల వల్ల తండ్రి అభిజిత్ని అస్సాంలో పెడతాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అభిజిత్ తండ్రిని తమ్ముడిని చంపేసి ఆస్తిని బిజినెస్ని స్వాధీనం చేసుకుంటారు కొందరు దుండగులు. ఈ విషయం తెలుసుకున్న భార్గవ్ తిరిగి వస్తాడు. తండ్రిని తమ్ముడిని చంపిన వాళ్ళని అంతమందించి వాళ్ళు అదుపులోకి తీసుకున్న తండ్రి బిజినెస్ని తిరిగి పొందేందుకు పన్నాగాలు పన్నుతాడు. ఇంతకీ అభిజిత్ తండ్రి అతని తమ్ముడిని చంపింది ఎవరు? అభిజిత్ పగని ఎలా తీర్చుకున్నాడు? అందుకుగాను అతను వేసిన ఎత్తుగడలు ఏంటి అనేది మిగతా సినిమా. త్రివిక్రమ్ ఎంచుకునే స్టోరీ లైన్ రొటీన్గా ఉన్నప్పటికీ దాన్ని ఆయన వెండితెరపై తీర్చిదిద్దే విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆసక్తి రేకెత్తించే స్క్రీన్ ప్లే, కడుపుగా నవ్వించే కామెడీ, డిఫరెంట్ లవ్ ట్రాక్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, మనసును హత్తుకునే ఎమోషన్స్, బరువైన డైలాగ్స్, ఇలా అన్నింటినీ కలగలిపి ప్రేక్షకులను సంతృప్తి పరుస్తారు. అజ్ఞాతవాసి సినిమాని కూడా అలాంటి మిక్సింగ్తోనే రూపొందించారు త్రివిక్రమ్. ఎప్పట్లాగే తన పందాలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు త్రివిక్రమ్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే గూస్ బంప్స్ తెప్పించే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అవ్వగా మిగతాదంతా రొమాంటిక్ కామెడీ ట్రాక్తో సినిమా సరదాగా సాగిపోతుంది. మధ్యలో పూనకాలు తెప్పించే కొన్ని సీన్లు అరుపులు అర్పించేశాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. మొదటి భాగాన్ని పవన్ తన చరిష్మాతో నడిపించాడు. హీరోయిన్లతో లవ్ ట్రాక్, ఆఫీసులు చేసే కామెడీ అదిరింది. పాటలు, వాటిని పిక్చరైజ్ చేసిన విధానం మొత్తం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎంటర్టైనింగ్ గా సాగిపోతూ ఓ దిమ్మ తిరిగే ట్విస్ట్తో ఇంటర్వ్యూలు కట్టుపడుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. పవన్ తన పగ తీర్చుకునేందుకు వేసే ఎత్తుగడలు, యాక్షన్ సీన్స్ అరాచకం అంతే. అక్కడక్కడ వచ్చే కామెడీ ఎపిసోడ్స్ బాగానే నవ్వించాయి. సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ తన పెట్టికి బాగా పని చెప్పాడు. అదిరిపోయే డైలాగ్స్ తో వావ్ అనిపించాడు. ఇక ఎప్పట్లాగే త్రివిక్రమ్ ఎమోషనల్ గా చిత్రాన్ని ముగించాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లోని కొన్ని యాక్షన్ సీన్స్, కామెడీ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు, ఎమోషనల్ ఎండింగ్ హైలైట్. అక్కడక్కడ వచ్చే కొన్ని ఓవర్ యాక్షన్ సీన్లు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించినా జనాలకి కన్విన్స్ గా అనిపించదు. అలాగే కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు అత్తారింటికి దారిని తలపిస్తుంది. వాటి వరకు లైట్ తీసుకుంటే అజ్ఞాతవాసి బ్లాక్ బస్టర్ మూవీని. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనలో మరో కోణాన్ని చూపించాడు. ఆడియో ఈవెంట్లో త్రివిక్రమ్ చెప్పినట్టుగానే తనలో విశ్వరూపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి ఏదైతే కావాలో ఆ కంటెంట్ చూపించడంలో మాత్రం 100కి 100 మార్కులు వేయించుకున్నాడు పవన్. మొదటి నుంచి చివరి వరకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా సినిమాని ఒంటి చేతితో నడిపించాడు. ఇక హీరోయిన్స్ ఇద్దరు అందంగా కనిపిస్తూనే అభినయంతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక కీలక పాత్రలో నటించిన ఖుష్బు తన దగ్గర నటనా శైలితో ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలిచారు. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది ఆది పినిశెట్టి గురించి. ఇప్పటికే మనోడు ప్రతి పాత్రలో ఒదిగిపోయే పర్ఫెక్ట్ నటుడుగా పేరు గావించాడు. ఇక ఇందులోనూ మరింత రెచ్చిపోయాడు. ప్రేక్షకుల మనసును గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన ఎంచుకునే స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నప్పటికీ తనదైన స్క్రీన్ ప్లే, మ్యాజిక్, మాటల మంత్రాలతో మాయ చేసేస్తాడు. అజ్ఞాతవాసి మూవీలోనూ అదే రిపీట్ చేసి ప్రేక్షకుల హృదయాన్ని దోచుకున్నాడు. ఇక ఫైనల్ గా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు అన్న పుకాలు షికాలు చేశాయి. అయితే ఇవి పుకాలు కాదు, నిజంగానే ఈ సినిమాలో వెంకటేష్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా అజ్ఞాతవాసి అందరూ చూడదగ్గ చిత్రం.